హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సైలెన్స్ ఫైల్స్. సో ఈరోజు మనం ఓపెన్ చేయబోయే ఫైల్ తుని పాప ఇన్సిడెంట్ అనే దానికంటే కూడా మిస్సింగ్ కేసు అనే అందాం. ఎందుకంటే ఇంకా మిస్సింగ్ కేసు కానీ మిస్టీరియస్గానే అది అలా హోల్డ్ అయిపోయింది. సో డీటెయిలింగ్లోకి వెళ్ళి మాట్లాడుకోవడానికి ముందు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కన వస్తున్న గంట సింబల్ పైన బిల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఇందులో నేను నా ఒపీనియన్ మాత్రమే మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను ఎక్కడ జడ్జ్ చేయట్లేదు, నా ఒపీనియన్ చెప్తాను. నా ఒపీనియన్ని వినే శక్తి ఓపిక మీకుంటే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. సో ఇందులో సొసైటీ గురించి, గవర్నమెంట్ గురించి, పేరెంట్స్ గురించి, ప్రతి ఒక్కరి గురించి మాట్లాడతాను. ఓకే, లేట్ చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. సో ఈ ఇన్సిడెంట్ జరిగి సుమారుగా దాదాపు 1 మంత్ కావస్తుంది. అంటే 20 నుంచి 30 రోజుల మధ్యలో కావస్తుంది. నాకు తెలిసి చాలామంది వాళ్ళ హడావుడి వర్క్లో పడిపోయి, వాళ్ళ పర్సనల్ బిజీ లైఫ్లో పడిపోయి, అసలు బాధపడి ప్రేయర్ చేసి, రిక్వెస్టబుల్గా కామెంట్లు చేసి, ఒక రెస్పాన్సిబుల్గా కనెక్ట్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు పాపను మర్చిపోయి ఉంటారు. కాదంటారా? కామెంట్ చేయండి. ఎందుకంటే 1 రోజు, 2 రోజులు, 1 వీక్, 10 days కాదు, 20 above 30 దగ్గరలో ఉన్నాయి అంటే రోజులు. ఒక్కసారి ఆలోచించండి. ఈ టాపిక్ ఎలా ఆరంభమైంది అసలు? తల్లిదండ్రులు నిర్లక్ష్యం వల్ల ఈ టాపిక్ స్టార్ట్ అయింది. దానికి తోడు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది, ఊరి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. ఎవరి వల్ల ఇంత ఉపయోగం కూడా లేకుండా పోయింది. ఎలా అంటే హడావుడిగా పరుగులెత్తించారు రకరకాలుగా. కొంతమంది ఏమో పాప ప్రాణాలతో లేదంటారు, ఇంకో కొంతమంది ఏమో పాప ఆత్మగా మీ ఇంటి చుట్టూ తిరుగుతుందంటారు, ఇంకొంతమంది ఏమో పాప అక్కడ కనిపించింది, బస్సులో కనిపించింది, టెంపుల్ దగ్గర కనిపించింది, కుక్క అక్కడ కనిపించింది, కుక్క చనిపోయింది, అనకొండ మింగేసింది, పాప గౌను కనిపించింది, పాప కోసం బొమ్మలు పెట్టాము, పాప కిడ్నాప్ చేయబడింది. ఏది కరెక్ట్ అనిపిస్తుంది మీకు? కామెంట్ చేయండి తప్పకుండా. మీ అభిప్రాయం ఇస్ మోర్ ఇంపార్టెంట్. మీరు పెట్టే కామెంట్ 10 మందికి ఉపయోగపడాలి, 10 మందికి కనిపించాలి, 10 మందికి తెలియాలి. సో సొసైటీ చాలా అంటే చాలా దారుణమైన స్థితిలో ఉంది ఇప్పుడు ప్రజెంట్. పాప కొన్ని గంటలు మీ ఇంటికి వస్తుంది అని చెప్పేసి థంబ్నైల్స్. ఈ జర్నలిస్టులు కానీ, న్యూస్ ఛానల్స్ కానీ ఎంత దారుణంగా తయారయ్యాయంటే టీఆర్పీ కోసం విచ్చలవిడిగా మాట్లాడే స్టేజ్కి వెళ్ళిపోయారు. ఆ థంబ్నైల్స్ ఏంటో, వాళ్ళు మాట్లాడే విధానాలు ఏంటో, ఒక్కొక్కరు ఏదో వాళ్ళే కాపాడేసినట్టు, పాప నిజంగానే కొన్ని గంటల ఇంటికి వచ్చినట్టు కాలర్ ఎగరేసుకుని మరీ చెప్తున్నారు. వేర్ ఇస్ పాప? ఎక్కడుంది పాప? వాస్తవానికి కొద్ది కొద్దిగా తల్లిదండ్రులు కూడా మర్చిపోతారు. చూస్తుండండి. కేసు మొదలైనప్పుడు కూడా కొన్ని సందర్భాలలో నేను చెప్పాను, కానీ పాప దొరకాలి. ఇప్పటికి కూడా పాప ప్రాణాలతో ఉంటే 100% దొరకాలి. ఆ దేవుని ప్రార్థిస్తున్నాను, పాప దొరకాలి. అంటే నేను ఇలా మాట్లాడితే చాలామందికి కోపం రావచ్చు, ఎందుకంటే అది జనరల్గా జరిగే మనుషులకున్న ఒక తత్వం. అది పాప ప్రాణాలతో ఉంటే ఏంట్రా, నువ్వు చూసావా, నీకు తెలుసా అని మీరు అడగొచ్చు. అలా కోపపడేదానికి బదులు 20 నుంచి 30 రోజులు అవుతుంది పాప తప్పిపోయి, ఆచూకి ఇంతన్న దొరుకుతుందా? అసలు పాప ఎక్కడే ఉంది అనడానికి రుజువు ఏమైనా ఉందా? ఒకవేళ ఉంటే ఏది, ఎక్కడ? గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిపోయి చాలా సెర్చ్ చేశారు, వాళ్ళు కష్టపడ్డారు, కానీ కాదనట్లేదు. కానీ పాప ఎక్కడా? తల్లిదండ్రుల నిరీక్షణ వల్ల పాప ఇప్పుడు మిస్ అయిపోయింది. ఇప్పుడు పాప మీకు కావాలి అంటే పాప ఎక్కడా?
యూట్యూబ్ ఛానల్స్, న్యూస్ ఛానల్స్ విచ్చలవిడిగా థంబ్నైల్స్ పెట్టేసి చేసేసి హడావుడి చేసేసారు కదా. పాప ఎక్కడ? నేను ఎందుకు ఇంత కోపంగా మాట్లాడుతున్నాను అంటే, అరిచి మాట్లాడుతున్నానంటే, చిన్న పసి ప్రాణం అండి అక్కడ. ఒక్కరోజు మనం అన్నం నీళ్లు లేకుండా ఉండగలమా? కానీ చిన్న పసి ప్రాణం ఎలా విలవిల్లాడుతుంది. జాగ్రత్తగా ఉండండి. పేరెంట్స్ అయినా మీరైనా ఇప్పటికైనా మీ ఆడంబరాలకి, మీ ఆహ్లాదకరాలకి, మీ స్వేచ్ఛ కోసం పిల్లల్ని బలి చేయకండి దయచేసి. మీ నిర్లక్ష్యం అస్సలు కొద్దు. ఒకప్పుడు ఒక కుటుంబంలో 8 నుంచి 10 మంది పిల్లలు ఉంటే వాళ్ళందరినీ కని పెంచి పోషించి పెళ్ళిళ్ళు చేసి పంపించే స్టేజ్ నుంచి 1-2 పుడితే చాలు. ఇక్కడ కూడా నిర్లక్ష్యం. పిల్లల్ని వదిలేయడం, వీళ్ళ ఆహ్లాదకరాలకి, ఆనందాలకి, జల్సాలకి, వీళ్ళ వ్యామోహంలో వీళ్ళు ఉండిపోవడం, వాళ్ళని పట్టించుకోకపోవడం, ఇలా మిస్ చేసుకోవడం. ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి పడిపోయామో ఒకసారి ఆలోచించండి. కరెక్ట్ అంటారా? ఇది చాలా దారుణమైన స్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు. నేను ఎందుకు చెప్తున్నానో మీరు బాగా ఆలోచించండి. ఒక మాటని చెప్పినప్పుడు దాన్ని డెప్త్గా ఆలోచిస్తే బ్రెయిన్లోకి వెళ్ళి దాన్ని జీర్ణించుకుంటాం. లేకపోతే ఇలాగే కోపాలు వచ్చేస్తాయి. చాలా జరుగుతున్నాయి. ఈ ఒక్క ఇన్సిడెంట్ కాదండి, మనకి కంటికి కనిపించిందే ఈ ఒక్క ఇన్సిడెంట్. కనిపించినవి రోజుకి ఎన్నో జరుగుతున్నాయి. ఎన్నెన్నో జరుగుతున్నాయి. అవి ఒక్కొక్కరు ఏమో సోషల్ మీడియాలో బయటకు వచ్చి బాగా వైరల్ అవుతున్నాయి. కొంతమందివి కనపడకుండా అట్టడుగులో సమాధైపోతున్నాయి. మారుమూల గ్రామాలలో, మారుమూల ప్రాంతాలలో ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. సిటీలోనే జరుగుతున్నాయండి. ఈ తల్లిదండ్రులు ఎలా తయారవుతున్నారంటే వాళ్ళ జల్సాలు, వాళ్ళ సుఖాల కోసం పిల్లల్ని బలి చేసుకుంటారు. అలాంటప్పుడు కనడం ఎందుకు? నేను ప్రత్యేకంగా తుని పాప గురించి మాట్లాడట్లేదు, బయట జరిగే వాటి గురించి కూడా మాట్లాడుతున్నాను. గవర్నమెంట్ ఇప్పటిదాకా ఇన్వాల్వ్ అయిపోయింది తుని పాప ఇన్సిడెంట్లో. చేసింది ఏంటి? ఖర్చు పెట్టారు, తిరిగారు, కానీ ఆధారాలు ఏవి? అంటే చేస్తున్నట్టు చేస్తున్నారా, లేక నిజంగానే చేస్తున్నారా? అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, పాప కిడ్నాప్ అయిందని రకరకాలుగా చెప్పారు కదా. పాప ఎక్కడ? క్వశ్చన్ ఆన్సర్ మొత్తం వాళ్ళకి వదిలేస్తుంది. ఆ క్వశ్చన్ వాళ్ళే చేయాలి, ఆన్సర్ వాళ్ళే ఇవ్వాలి, ఎవ్రీథింగ్ అంతా పాప గురించి బాధ్యత తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా పాప ఎక్కడ ఉందో చెప్పాల్సి ఉంది కూడా వాళ్ళే. గవర్నమెంట్ జాగ్రత్తగా 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 జాగ్రత్తగా. ఇంకెన్ని రోజులండి? ఇంకెన్ని రోజులు జాగ్రత్త? ఎన్ని రోజులు వెతుకుతారు? అలా అని చెప్పేసి గవర్నమెంట్ని తప్పుపట్టడానికి లేదు. ఇక్కడ మేజర్గా తప్పు చేసింది పేరెంట్స్. వాళ్ళ నిర్లక్ష్యమే పాప మిస్ అవ్వడానికి కారణం. ఇప్పుడు లబోదిబోమని మొత్తుకుంటే ప్రయోజనం ఉండదు. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదు. కాలిపోయిన తర్వాత ఏం పట్టుకుంటే ఏం ఉపయోగం అండి? చాలా 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 అంటే చాలా దారుణమైన స్థితిలో ఉన్నాం. 30 రోజులు కావస్తుంది అంటే ఫలితం ఏంటి? పాప ఎక్కడ? నిజంగానే పాప ప్రాణాలతో ఉందా? కిడ్నాప్ చేయబడిందా? యానిమల్ అటాకా? ఏది నిర్ధారణలోకి రాలా ఇప్పటి వరకు. వస్తుంది. అక్కడ కుక్క కనపడింది, ఇక్కడ మనిషి కనపడ్డారు, ఇక్కడ పాప కనపడింది. ఇంగిదే ఏమన్నంటే సస్పెన్స్. ఇది సినిమా స్క్రీన్ ప్లే లాగా ఉంది, కానీ ఎక్కడ కూడా ప్రాక్టికల్గా పాప దొరుకుతుంది అన్న ఆ థాట్ అయితే అసలు ఎక్కడ ఇంచు కూడా లేదు. వెతుకుతున్నారు, చూస్తున్నారు, చేస్తున్నారు, వాళ్ళ కష్టం వాళ్ళు పడుతున్నారు అంతే. సో ఇప్పటికైనా తల్లిదండ్రులుగా మీ బాధ్యత మీరు నిర్వర్తించి
మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీకు జాగ్రత్త లేక మీ జల్సాల కోసం, మీ సుఖాల కోసం మీరు చూసుకునే తల్లిదండ్రులు లాంటి వాళ్ళు అయితే పిల్లల్ని కనకండి. దయచేసి మీకు 2 చేతులు జోడించి అడుగుతున్నా, పిల్లల్ని కనకండి. పిల్లలంటే మామూలు వ్యక్తులు కాదండి, వాళ్ళు దేవుళ్ళతో సమానం. వాళ్ళ ప్రాణాలను పోగొట్టకండి. దయచేసి కనకండి. మీకు ఆ బాధ్యత లేనప్పుడు మీరు కనొద్దు. సో ఇది అండి ఈరోజు సైలెన్స్ ఫైల్స్కి సంబంధించిన తుని పాప ఇన్సిడెంట్ వీడియో. ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. ఇన్కేస్ నేనేమైనా తప్పు మాట్లాడితే, మనం మనుషులం కదా, తప్పులు చేస్తాం, తప్పులు మాట్లాడతాం, క్షమించండి. అలా అని చెప్పేసి పిల్లల విషయంలో కాదు. తప్పులు చేస్తాం, తప్పులు మాట్లాడతామని నువ్వు అంటున్నావు కదరా, అలాగే వాళ్ళు చేశారనుకోవచ్చు కదా. ఇంత పెద్ద అంటే క్లాస్ బీగుతున్న వాళ్ళకి లెక్చర్ ఇస్తున్నావు అని మీరు అనుకోవచ్చు. అది కరెక్ట్ కాదు. అక్కడ ప్రాణం, ఇక్కడ మన వ్యక్తిగతం, ఇక్కడ మనం మాట్లాడే నాలుక, అక్కడ చూసుకోవాల్సింది ప్రాణాలని. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.